హాయ్ అండి. హాయ్. బండి బాగుంది, కండిషన్ బాగుందా? బండి నెంబర్ వన్ గా ఉంటుంది, ఎందుకంటే ఇది రాజదూత్. మరి ఒకసారి స్పెసిఫికేషన్ చెప్తారా? చెప్తే ఏంటి, యూట్యూబ్ లో పెడతాను. ఓకే. బండి చూశారు కదా, ఇది రాజదూత్ 1980 మోడల్. ఓకే. చాలా రేర్ గా ఉండే మోడల్ అన్నమాట. దీన్ని స్టార్ట్ చేసి ఓకే. ఇది తాళం అన్నమాట. ఇది లైట్ దీనికి ఇదే తాళం. ఓకే, స్టార్ట్ ఎలా చేయాలండి బండి? బండి స్టార్ట్ చేయాలంటే కిక్ ని, ఇది కిక్ రాడ్, ఓకే. ఇది గేర్ రాడ్. కిక్ రాడ్ పంపింగ్ చేయాలి. పంపింగ్ చేసిన తర్వాత స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయాలంటే కిక్ రాడ్ దీన్ని పంపింగ్ చేయాలి. గేర్ సిస్టమ్ ఎలా ఉంది దీనికి? గేర్ సిస్టమ్ వచ్చేసి ఇది ఒకటి కిందకి, 2 పైకి. ఓకే. దీనికి సంబంధించింది ఇట్లాంటి చాలా జాగ్రత్తగా పట్టాలి, లేదంటే కనుక కాలుకి దెబ్బ తగిలే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే. అంటే రివర్స్ పడుతుంది. లైట్ సిస్టమ్ ఎలా అండి? లైట్ వచ్చేసి ఇది ఓకే. లైట్ ఎక్కువ రాదు. ఎందుకు రాదంటే ఇది మ్యాగ్నెట్ ద్వారా లైట్ కి సంబంధించింది అనమాట. ఇది ఇందులో మ్యాగ్నెట్ ఉంటుంది. ఈ మ్యాగ్నెట్ పవర్ ద్వారానే లైట్ అనేది రావడం జరుగుతుంది. ఆ కాలంలో ఓల్డ్ కాబట్టి అప్పట్లో లైటింగ్ డల్ గా ఉన్నా కూడా బాగానే ఉండేది. ఉన్న పరిస్థితి బాగుండాలంటే మళ్ళీ ఆల్టరేషన్ చేయించాలి. చేయించలేదు. యాక్చువల్ గా ఇది వ్యవహారం. ఈ షాకప్ జెర్సీ, ఈ షాకప్ జెర్సీ చాలా బాగుంటాయి. యాక్చువల్గా మంచి ఫ్రీగా ఉంది. బాగుందండి. బండికి సంబంధించిన చాలా బాగుంటుంది. హ్యాండిల్ దీన్ని ఇదేనండి మార్చారన్న? యాక్చువల్గా ఇది దీని కాదు, ఒరిజినల్ హ్యాండిల్ వచ్చేసి వేరేలాగా ఉంటుంది. కానీ ఇది ఏంటంటే బుల్లెట్కి సంబంధించినటువంటి హ్యాండిల్ ఆ మోడల్లో ఉండడం కోసం డిజైన్ చేయించారు. ఓకే. స్పీడ్ ఎంత వెళ్తుందండి బండి? స్పీడ్ 60 గ్యారంటీ వెళ్ళచ్చు. ఓకే. తర్వాత వెళ్ళొచ్చు, మేము వెళ్ళాలి. హార్న్ అండి? హార్న్ కూడా రన్నింగ్ లోనే మోగటం జరుగుతుంది. ఎందుకంటే మ్యాగ్నెట్ ద్వారా హార్న్, దానివల్ల ఏంటంటే హార్న్ అనేది బండి స్టార్ట్ చేసిన తర్వాత మోగదు. రన్నింగ్ లోనే గ్యారంటీగా మోగుతుంది. ఓకే అండి. బాయ్. బాయ్ అండి.